దేవర మూవీ రివ్యూతో వచ్చేసాం. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ విజయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు మరోసారి కలిసి చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవర 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేస్తున్న సినిమా కావడంతో పాటు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నందున భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా అంచనాలను అందుకుందా? ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం. ముందుగా దేవర కథ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో రత్నగిరి అనే ప్రాంతం ఉంటుంది. సముద్ర తీరంలో 4 గ్రామాలను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తారు. బ్రిటిష్ కాలం నుండి ఈ ప్రాంతం చరిత్ర కలిగింది. ఈ గ్రామాలు దేవర అంటే ఎన్టీఆర్, బైరా అంటే సైఫ్ అలీ ఖాన్ ఆధారంగా ఉన్న నౌకలపై ఆధారపడతాయి. ఆ నౌకలు మురుగా గ్యాంగ్ అక్రమంగా ఆయుధాలను దిగుమతి చేయడంలో భాగంగా ఉంటాయి. ఈ వ్యాపారం గ్రామాల భద్రతకు ప్రమాదం అని గ్రహించిన దేవర ఈ పని చేయడం మానుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ బైరా ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవర అజ్ఞాతంలోకి వెళ్తాడు. బైరాను ఎదిరించి సముద్రంలో భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఆ భయం ఎంతకాలం కొనసాగింది, దేవర తనయుడు వర తండ్రి కోసం ఏం చేశాడు, జాన్వీ కపూర్ నటించిన తంగం ఎవరు తదితర అంశాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. దర్శకుడు కొరటాల శివ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి భావోద్వేగాలతో కూడిన కథను చెప్పే ప్రయత్నం చేశాడు. RRRతో పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న ఎన్టీఆర్ తన పాత్ర ద్వారా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ కథ సముద్ర నేపథ్యంతో సాగుతూ ఉండడం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. 90వ దశకంలో మొదలైన ఈ కథతో ప్రేక్షకుడు తక్షణం మమేకం అవుతాడు. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే కెరటంలా ఉవ్వెత్తుగా ఉంటుంది. పోరాట సన్నివేశాలు, సీన్ ఎలివేషన్స్, సముద్ర నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక ప్రధాన పాత్రల విషయానికి వస్తే, దేవర బైరా మధ్య ఉన్న యుద్ధం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఈ పాత్రల మధ్య డ్రామా, ఫైట్ సన్నివేశాలు, విరామ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఇక ఎన్టీఆర్ పాత్ర విషయానికి వస్తే, దేవర వర పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా దేవర పాత్రలోని భావోద్వేగాలు, పోరాట ఘట్టాలు సినిమాని మరో స్థాయికి నిలబెట్టాయి. ఇక సైఫ్ అలీ ఖాన్ బైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కూడా గొప్ప ప్రభావం చూపించాడు. ఆ 2 పాత్రలు డి అంటే డిఎన్ఏలా ఉంటాయి. ఇక మిగిలింది జాన్వీ కపూర్. తంగం పాత్రలో జాన్వీ అందంగా కనిపించగా ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేకపోయినా సరే చుట్టుమల్లేపాటి సినిమాకి అందాన్ని తీసుకొచ్చింది. రత్నవేలు కెమెరా పనితనం విషయానికి వస్తే, సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంటుంది. ముఖ్యంగా రత్నవేలు కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ సృష్టించిన కొత్త ప్రపంచం తెరపైకి అద్భుతంగా ఆవిష్కరించబడింది. ఈ విభాగాలు సినిమాకి కొత్త రూపు తెచ్చాయి. ఇక ఈ సినిమాలో ట్విస్ట్ అంటే ప్రేక్షకులకు ట్విస్ట్ ఏంటి అంటే, దావూదీ పాట తీసేశారు. ఎందుకనేది ఎవరికీ తెలియదు. అనిరుద్ధ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాపై సూపర్ ప్రభావం చూపించింది. పోరాట సన్నివేశాలు, డిజైన్ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక డైరెక్టర్ కొరటాల శివ విషయానికి వస్తే, కొరటాల శివ ప్రత్యేకతలు ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన రచన, సంభాషణలు, భావోద్వేగాల ప్రతిఫలనం ప్రేక్షకులపై ప్రభావం చూపించాయి. దేవర అడిగినాడంటే చెప్పినాడంటే ఇలాంటి డైలాగులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా, సంద్రం ఎక్కాలా, ఏలాలా వంటి ఎన్నో మాటలు ప్రేక్షకులచే చప్పట్లు కొట్టిస్తాయి. నిర్మాణ విలువలు అత్యుత్తమంగా ఉన్నాయి. సో మొత్తానికి దేవర అయితే హిట్ కొట్టినట్టే. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.